సో ఇప్పుడు మనం नोट्स చూద్దాం. ओके, सो कब आऊँ का नोट्स देखेंगे. ठीक है. సో కహాని से फर्स्ट कहानी से ఇక్కడ ఏంటి క్వశ్చన్ ఏంటి, सेठ ने सेठ किस रंग में, ఏ రంగులో ఏ కలర్లో కపడా క్లాత్ రంగనే को कहा, రంగు అద్దమని అన్నాడు. సో ఆన్సర్ ఏంటి, ఉత్తర్. सेठ कपड़े को क्लॉथ ने हरा, ग्रीन, पीला, येलो, सफ़ेद, वाइट, लाल, रेड, नीला, ब्लू, आसमानी, स्काई ब्लू, काला, ब्लैक और मरियू बैंगनी, वायलेट या पर्पल रंग के कलर रंग के अलावा ఆ కలర్స్ కాకుండా కిసి బి ఏదైనా కిసి బి రంగ్ మే ఇక మరేదైనా రంగులో రంగునే కో కహా రంగు అద్దమని అన్నాడు. ఇక రెండో క్వశ్చన్ ఏంటి, అవంతి కపడా అల్మారీ మే ఆ యొక్క క్లాత్ను అల్మారీలో బంద్ కర్ దియా, లోపల పెట్టేశాడు. క్యూ, ఎందుకు? సో దీనికి ఆన్సర్ ఏంటి, ఉత్తర్. అవంతి సేట్ కా ఇరాదా జాన్ గయా, సేట్ యొక్క ఉద్దేశం, ఇరాదా మీన్స్ ఇంటెన్షన్, జాన్ గయా తెలుసుకున్నాడు. ఔర్ మరియు వహ్ సమజ్ గయాకి అతనికి అర్థమైంది ఏంటంటే సేట్ కో కపడా రంగవానా హీ నహీ తా, సేట్కి అసలు ఈ యొక్క క్లాత్ని రంగు అద్దించటమే ఆయన యొక్క ఉద్దేశం కాదు, రంగు అద్దించడం కోసం రాలేదు ఆయన. ఇస్లియే అందుకని ఉస్నే అతను కపడా ఆ యొక్క క్లాత్ని అల్మిరాలో బంద్ కర్ లోపల పెట్టేసి బంద్ కర్ దియా లోపల పెట్టేశాడు. అల్మిరా అంటే బీరువా అంటారు కదా మన వాళ్ళు, ఎస్ తెలుగులో బీరువా అంటాం కదా. థర్డ్ క్వశ్చన్, సేట్ కపడా లేనే కిస్ దిన్ ఆయా హోగా, సేట్ గారు కపడా తీసుకోవడానికి అంటే క్లాత్ తీసుకోవడానికి ఏ రోజు, కిస్ దిన్ ఏ రోజు ఆయా హోగా వచ్చి ఉంటారు. సో దీనికి ఆన్సర్ ఏంటి, ఉత్తర్. సేట్ కపడా లేనేకో, సేటు కపడా తీసుకోవడానికి క్లాత్ తీసుకోవడానికి కిసి బి దిన్ ఏ రోజు కూడా నహి ఆయా హోగా, ఏ రోజు కూడా వచ్చి ఉండరు, ఏ రోజు అయినా కూడా వచ్చి ఉండరు. క్యూంకి ఎందుకంటే అవంతి ఉసే ఆయన్ని సోమవారం సే రవివార్ తక్, సోమవారం నుండి ఆదివారం వరకు, ఓకే, ఆనేకో సోమవారం నుంచి మండే నుంచి సండే వరకు, ఆర్ సండే సే లేకర్ సాటర్డే తక్, యూ కెన్ రైట్ సోమవారం సే రవివార్ తక్. ఇక ఇలాగే రద్దంలేండి, ఎందుకంటే అక్కడ లెసన్లో కూడా సోమవారం నుండి ఆదివారం వరకు అని ఉంది కాబట్టి ఫ్రమ్ మండే టు సండే ఆనేకో రావడానికి మనాకియాత రావడానికి ఆయన ఏం చేశాడు, ఒప్పుకోలేదు. సోమవారం నుంచి ఆదివారం వరకు ఏ రోజు కూడా రావద్దు, కానీ ఇంకేదన్నా రోజు ఉంటే రా అని చెప్పేసి అన్నాడు కదా. ఇంకే రోజు ఉండదు కాబట్టి ఇంకా రావటానికి లేదన్నట్టు. కౌన్ చుపా హై కహా, ఎవరు ఎక్కడ దాక్కున్నారు. ఓకే, నీచేకే వాక్యమే కింద ఇవ్వబడినటువంటి వాక్యాల్లో సెంటెన్సెస్లో కుచ్ హరీ బరీ ఏదో పచ్చని సబ్జియోంకే కూరగాయల యొక్క
నామ్ చుపే హై, పేర్లు దాచబడి ఉన్నాయి. ఢూంఢే తో సహీ, ఢూంఢే తో జరా, కొంచెం వెతుకుతారా, ఢూంఢో తో జరా, వెతుకుతారా కొంచెం. ఈ ఫస్ట్ వీటిలో అంట ఎక్కడో కూరగాయల పేర్లు ఈ సెంటెన్సెస్లో దాగి ఉన్నాయంట. మనం వాటిని వెతకాలట. సో విల్ ట్రై. ఓకే, మనం ట్రై చేద్దాం. ఏంటవి? ఫస్ట్, అబ్ బాగో బి బారిష్ హోనే లగి హై. అబ్ బాగో బి, ఇప్పుడు పరిగెత్తాలి కూడా. బారిష్ హోనే లగి హై, వర్షం కురవడం మొదలైంది. సో ఇందులో మరి ఎక్కడ ఉంది అంటే చూద్దాం. ఇది ఎక్కడ ఉంది చూసారా? గోబీ. సో ఇందులో దాగి ఉన్న పేరేంటి? సబ్జీ కా నామ్ గోబీ. సో గోబీ అన్నమాట. సో అలాగే ఇందులో ఇక్కడ నేనేం చేస్తానంటే ఇప్పుడు మీకు మొత్తం చెప్పను, కానీ నెక్స్ట్ సెంటెన్స్ చదవండి. మామూ లీలా మౌసి కహా హై. ఓకే, నెక్స్ట్, शीला के पास बैग नहीं है. नेक्स्ट, रानी बोली हमसे मत बोलो. नेक्स्ट लास्ट वन, गोपाल कबूतर उड़ा दो. సో ఇక్కడ ఏమేమి వస్తాయో నేను రాస్తాను, మీరు వాటిని కనిపెట్టాలన్నమాట సెంటెన్సెస్లో నుంచి. సో అది మీ యొక్క పని. సపోజ్ నేను ఇక్కడ రాస్తాను, దీంట్లో ఇంకా దాగి ఉన్న సబ్జీలు ఏంటంటే మూలి. ఓకే, మూలి కూడా దాగి ఉంటుంది. ఇంకేం దాగి ఉంటుంది? బేగన్. ఓకే, ఇంకేం దాగి ఉంటుంది? నీబోలి. ఇంకేం దాగి ఉంటుంది? పాలక్. సో ఇవి దాగి ఉన్నాయి లోపల. तो ये सब चीज़ें छुपे हैं अंदर. सो आप लोग इसको ढूंढना है, इन्हें ढूंढना है. వీటిని మీరు వెతకాలన్నమాట. సో మీరే వెతికి నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. ఓకే, నెక్స్ట్, సహీ జోడ్ మిలావు. సరైన జోడిని కలపండి. సహీ జోడే మిలావు, సరైన జోడిని కలపండి. तो ప్రశంస మీన్స్ ఏంటి? అప్రిషియేషన్ కదా, అప్రిషియేషన్. మరి ఇంకొకటి అలాంటి మీనింగే వచ్చేది ఏముంది? ఇక్కడ చూపించారు తారీఫ్. సో ఇక్కడ ఇచ్చిన వర్డ్స్కి నేను ఇంగ్లీష్లో మీనింగ్ కూడా రాశాను అన్నమాట. మీరు వీటిని జత చేయాలి సరైన మీనింగ్తో. సపోజ్ హియర్ ఇట్ ఈస్ ప్రశంస. ప్రశంస మీన్ అడ్మిరేషన్ ఆర్ అప్రిషియేషన్. ఓకే, పొగడ్తా అనమాట. తారీఫ్ అంటే ప్రైజ్, అది కూడా స్తుతించడం అనమాట, తారీఫ్ చేయటం. ఇది కూడా పొగడ్త లాంటిది, పొగడితే. ఆల్ దీస్ ఆర్ సినోనిమ్స్ అనమాట. ఇవన్నీ నానా అర్థాలు అనమాట. ఓకే, సో ఇలాగే సపోజ్ ఇంకొకటి ఇంకేం చూడొచ్చు. ఇక్కడ కతయి అని ఉంది. కతయి అంటే అబ్సల్యూట్లీ అండ్ బిల్కుల్, కంప్లీట్లీ. ఇవి రెండు ఒకటే అన్నమాట. సో అలాగే మీరు ఇక్కడ ఇచ్చిన మీనింగ్స్ని బట్టి ఓకే, యు జస్ట్ ట్రై టు మ్యాచ్ ద సిమిలర్ వర్డ్స్. ఓకేనా? ఇంకేముంది? బులంద్ ఉంది, లాఫ్టీ. సో ఇక్కడ లాఫ్టీ అని రాశాను, బులంద్ అంటే. సో లాఫ్టీ అంటే ఉన్నతమైన. సో ఇంకెక్కడంటే జలస్ అంటే ఈర్ష్య, అసూయ. హై, ఊంచి అంటే హై, ఎత్తైన. సో జలన్ అంటే బర్న్. జరూర్ అంటే అఫ్ కోర్స్, తప్పకుండా. ష్యూర్ అంటే అవశ్య, తప్పకుండా, కంపల్సరీగా. ఓకే, లైక్ దట్ మీనింగ్స్ వస్తాయి. మీరు వీటిని చూసి
మ్యాచ్ చేయండి. ముహావరే. ముహావరే అంటే ముహావరే అంటే సామెత అనవచ్చు, నానుడి అనవచ్చు. ఓకే, సో అలాగనమాట. చిత్రంకో దేకో, కింద ఇచ్చిన పిక్చర్స్ని చూడండి. క్యా ఇన్హే దేక్కర్, ఏంటి వీటిని చూడటం ద్వారా తుమ్హే నీకు కుచ్ ముహావరే, ఏదైనా ముహావరే నానుడులు లేదా సామెతలు, యా కహావతే యా నానుడి లేదా వి యాద్ ఆతి హే గుర్తొస్తున్నాయా, ఉన్హే లిఖో వాటిని రాయండి. సో ఇక్కడ మనకి ఏ కహావత్ గుర్తొస్తుందో చెప్పాలి. ఇక్కడ మనకేముంది, ఫస్ట్ చూస్తే ఏముంది, ఇక్కడ ఒక దీపం ఉంది, దియా ఉంది కదా. మరి ఇంకేముంది, ఇక్కడ ఏం రాశారు, అంధేరా మీన్స్ డార్క్నెస్. ఓకే, చీకటి. సో దీపం ఉంది, చీకటి ఉంది. మరి దీని యొక్క ముహావరే ఏమై ఉంటుంది చూద్దాం. సో దీని ముహావరే ఏంటి, దియే తలే అంధేరా. దియే తలే అంధేరా అంటే ఏంటి, దీపం క్రింద చీకటి. నీచే, తలే మీన్స్ నీచే, దియేకి నీచే అంధేరా, దీపం క్రింద చీకటి. మరి దీపం క్రింద చీకటి అన్న ఈ ముహావరా ఏం చెప్తుంది, అంటే మనం అన్నీ గొప్ప గొప్ప విషయాలు చెప్తూ ఉంటాం అనేకులకి, కానీ మన దగ్గర ఉన్న లోపాలు ఏంటో మనం గుర్తించలేము అన్నమాట. ఓకే, ఎందుకంటే దీపం పైకి వెలుగునిస్తూ ఉంటుంది, దాని కిందే మాత్రం చీకటి ఉంటుంది. అది ఎప్పుడు దాని కింద ఉన్న చీకటిని పోగొట్టలేదు అన్నమాట. ఎందుకంటే ఆ చీకటి ఎప్పుడు అలాగే ఉంటుంది, అది గ్రహించట్లేదు అన్నట్టు. అంటే సిమిలర్లీ మనం మన లోపాలు గుర్తించాం. మన యొక్క మంచి విషయాలని మనం బయటకు చూపిస్తూ ఉంటాం, కానీ మన ఏమి లోపాలు ఉన్నాయో అవి మనం గుర్తించాం అన్నమాట. ఇది దీని యొక్క అర్థం. నెక్స్ట్ సెకండ్ వన్, హాత్ కంగన్ కో ఆర్సీ క్యా. ఇక చూడండి, కంగన్ ఉంది, హాత్ మే కంగన్ హై అంటే చేతిలో గాజు ఉంది అనమాట, చేతికి గాజు ఉంది. ఆర్సీ అంటే ఏంటి, ఆర్సీ అంటే దర్పణ్, మిర్రర్ అనమాట. సో ఇక్కడ ఈ రెండింటిని కలిపి ఇక్కడ వచ్చేది ఏంటంటే, సో హాత్ కంగన్ కో ఆర్సీ క్యా అంటే ఏంటి, చేయి గాజుకి, కంగన్ అంటే ఏంటి, గాజు, బ్యాంగిల్ కదా, బ్యాంగిల్కి అద్దమా. ఆర్సీ అంటే అయినా మీన్స్ మిర్రర్, అద్దం అని చెప్పేసి అంటున్నారు అనమాట. అంటే దాని అర్థం ఏంటి, మనం అలంకరించుకోవాలంటే అద్దం ముందు కూర్చోవాలి. మరి చేతికి గాజు తొడుక్కోవాలనుకుంటే ఆడవాళ్ళు తొడుక్కుంటారు కదా, ఆడపిల్లలు లేదా పెద్దవాళ్ళు. సో మరి అది తొడగాలంటే దానికి అర్థమేమీ అక్కర్లేదు. అంటే మనకి కొన్ని విషయాలు చాలా క్లియర్గా ఉంటాయి, వాటికి మనకి ఇంకేమీ సాక్ష్యాలు అక్కర్లేదన్నమాట. కొన్ని విషయాలు చాలా క్లియర్గా మనకి తెలుస్తాయి, వాటికి మనకి సాక్ష్యాలు అక్కర్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మన చుట్టూ కూడా వాయువు ఆవరించి ఉంది అని చెప్పేసి ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు. దానికి ఎవరో వచ్చేసి, నీ చుట్టూ ఎయిర్ ఉంది, ఇక్కడంతా ఎయిర్ ఉంది, లేదా ఇది భూమి అంతటా ఎయిర్ ఉంది అని చెప్పేసి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది మనం కూడా ఫీల్ అవుతూ ఉంటాం, గాలి వీస్తున్నప్పుడు అది మనకు కూడా చల్లగా తగులుతూ ఉంటుంది. సో కొన్ని విషయాలు ఎలా ఉంటాయంటే వాటికి ఎవరి యొక్క ఏ ప్రమాణం అక్కర్లేదన్నమాట, ఏ యొక్క సాక్ష్యం అక్కర్లేదు. దట్ ఈస్ యూనివర్సల్ ట్రూత్ అన్నమాట. ఓకేనా, లైక్ దట్. నెక్స్ట్ ఏంటి, ఇంకోటి
ఇక్కడ హాత్ ఉంది, సాంప్ ఉంది, ఆస్థీన్ అని ఈ యొక్క వర్డ్ ఉంది. సో ఏంటో చూద్దాం. దీన్నండి ఆస్థీన్ కా సాంప్, ఆస్థీన్ కా సాంప్. సో ఆస్థీన్ అంటే ఏంటి? ఆస్థీన్ అంటే ఇదనమాట, స్లీవ్. సాంప్ అంటే మీకు తెలుసు, స్నేక్. సో ఆస్థీన్ కా సాంప్ అంటే ఇక్కడ స్లీవ్లో ఉన్న సాంప్. అంటే దేనికి గుర్తు అంటే ఒక కపటి మిత్రునికి గుర్తు, అంటే ఏ ఫాల్స్ ఫ్రెండ్ అనమాట. ఏంటి, అతను చేయించినట్టే ఇస్తాడు మనకి ఫ్రెండ్షిప్ గుర్తుగా, లేకిన్ అతని చేతిలో ఉన్న ఆ యొక్క సాంప్ ఏదైతే సాంప్ గుర్తుందో, అంటే ఆ విధంగా సాంప్ దేనికి గుర్తు? అది విషపు జంతువు కదా, ఇట్స్ ఏ పాయిజనస్ యానిమల్. సో అదేం చేస్తుంది? హాని చేస్తుంది. సో అలాగే ఈ యొక్క కపటి మిత్రుడు అంటే ఫాల్స్ ఫ్రెండ్ మనకేం చేస్తాడు? హాని చేస్తాడు, మనకేం చేస్తాడు? గాయం చేస్తాడు అనమాట. హీ విల్ హర్ట్ అస్. కాబట్టి వీ హ్యావ్ టు బీ కేర్ఫుల్. నెక్స్ట్ నౌదో గ్యారా. నౌదో గ్యారా అంటే ఏంటి? ఇంతకుముందు నేను సెకండ్ క్లాస్ బాలునే కెలి ఫుట్బాల్ అనే లెసన్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. నౌదో గ్యారా అంటే ఇది ఒక ముహావరా, 9, 2, 11. సో దీని అర్థం ఏంటంటే పూర్వకాలంలో మనకి ట్రైన్ అనౌన్స్మెంట్స్ అవి లేనప్పుడు ఏం చేసేవాళ్ళంటే బెల్ ఉండేది. సో బెల్ కొట్టేవాళ్ళు అనమాట. సో బెల్ కొట్టేటప్పుడు ట్రైన్ వస్తుంది అని చెప్పడానికి గుర్తుగా బెల్ కొట్టేవారు. మీ స్కూల్లో బెల్స్ ఉంటాయి కదా, అలాగే ఉండేవి అనమాట. సో ఇక్కడ నౌ దో గ్యారా, నౌ అంటే 9, దో అంటే దో, గ్యారా అంటే 11, 11. ఓకే. సో నౌ దో గ్యారా కా మీనింగ్ క్యా హై అంటే, సపోజ్ మనం ఇక్కడ ఈ స్టేషన్లో ఉన్నాము, ఇక్కడ ఒక స్టేషన్ ఉంది, ఇక్కడ ఒక స్టేషన్ ఉంది. ట్రైన్ ఇప్పుడు ఈ స్టేషన్ దగ్గర ఉన్నప్పుడు మనం ఉన్న స్టేషన్లో, మనం ఇక్కడ ఉన్నాం అనుకోండి, మనమున్న స్టేషన్లో ఫస్ట్ ఈ స్టేషన్లో ఉన్నప్పుడు 5 times కొడతారు బెల్. ట్రైన్ ఇక్కడి నుంచి ఇప్పుడు ఇక్కడికి వచ్చేసింది, అప్పుడు 4 times కొడతారు మళ్ళీ బెల్. ఓకే. సో అంటే దాని అర్థం ఏంటి? ట్రైన్ ఇక 4 times కొట్టారంటే పక్కనే ఉంది, పక్క స్టేషన్లోనే ఉంది అని చెప్పేసి అర్థం. సో ఫస్ట్ 5 times కొడితే కొంచెం దూరంగా ఉంది, ఇక్కడ ఉంది అని. తర్వాత 4 times కొడితే ఇంకొంచెం దగ్గరికి వచ్చింది, పక్క స్టేషన్లోనే ఉంది, ఇంక వెంటనే వచ్చేస్తుంది అనేసి. సో అలాగ 5 + 4 9 అయిపోయింది. ఇప్పుడు ట్రైన్ ఇక్కడికి వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడికి వచ్చాక ఆ ట్రైన్ మరి ఈ స్టేషన్ నుంచి వెళ్ళిపోవాలి కదా, వేరే స్టేషన్కి వెళ్ళటం కోసం 2 times బెల్ కొడతారు. మళ్ళీ 2 times కొట్టినప్పుడు ట్రైన్ ఇక్కడి నుంచి నెమ్మదిగా వెళ్ళిపోతుంది. సో అప్పుడు ఎంత అయింది మొత్తం చూస్తే, ట్రైన్ వెళ్ళేసరికి 11 అయింది. సో 5 + 4 9 + 2 11. సో ఇలాగనమాట 11 అయిపోయింది. అంటే దాని అర్థం ఏంటి? ఈ నౌదో గ్యారా అంటే అర్థం ఏంటంటే పారిపోవటం అనమాట. ఓకేనా? పారిపోవటం అనే మీనింగ్లో వాడతారనమాట. సో కహో కహానీ అంటే కహానీ చెప్పు అని చెప్పేసి వస్తుంది. సో ఇక్కడ ఏమేమి ఇచ్చారు? విద్యాలయ్, गुरुजी, छुट्टी, बंदर, डंडा, पेड़, केला, ताली, बच्चे, भूख. इन शब्दों को पढ़कर तुम्हारे मन में कुछ बातें आई होंगी. ఈ యొక్క పదాలను చదివిన తర్వాత మీ మనసులోకి కొన్ని మాటలు వచ్చే ఉంటాయి. ఇన్ సబ్ చీజోं को के बारे में వీటన్నిటి గురించి एक छोटी सी कहानी बनाओ. ఒక చిన్న కథని తయారు చేయి. और अपने साथियों को सुनाओ. మరియు మీ యొక్క మిత్రులకి వినిపించు. సో ఇక్కడ ఏంటి స్టోరీ చూద్దాం. उत्तर विद्यालय में गुरुजी विद्यार्थियों को
బిటా కక్షా మే పడా రహే తే అంటే విద్యాలయమే. సో విద్యాలయమే విద్యాలయమే విద్యాలయంలో అంటే స్కూల్లో గురువుగారు టీచర్ విద్యార్థియోంకో స్టూడెంట్స్కి బిటా కూర్చోబెట్టి కక్షమే పడా రహే థే తరగతిలో చదివిస్తూ ఉన్నారు. కుచ్ దేర్ బాద్ కొంచెం సేపటి తర్వాత ఆది చుట్టూ కా సమయ హోనే వాలా తా సగం ఇక ఏమైపోతుంది హాఫ్ హాలిడే యొక్క టైం అవుతుందన్నమాట. హాఫ్ హాలిడే ఉంటుంది కదా, ఆ టైం అవుతుంది. తभी అప్పుడే ఏక్ బందర్ వహా ఆ గయా అప్పుడే అక్కడికి ఒక కోతి వచ్చింది. గురువుగారు డండా లేకర్ కర్ర తీసుకొని ఉస్కే పీछे భాగే బందర్ పేడ్ పర్ చढ़ गया. గురువుగారు కర్ర తీసుకొని దాని వెనకాల పరిగెత్తే బందర్ కోతి చెట్టు మీదకి ఎక్కేసింది. ఏక్ బచ్చేనే బందర్ కి తరఫ్ కేలా ఫెంకా ఒక అబ్బాయి కోతి వైపు కేలా ఫెంకా అరటిపండు విసిరేశాడు. బందర్కో భూక్ లగి థీ కోతికి ఆకలేసింది. వహ్ కేలా లప్ కర్ ఖా గయా అది కేలాని లప్ కర్ ఖా గయా చటుకుని పట్టుకొని తినేసింది. సబ్ బచ్చే అందరి పిల్లలు బందర్ హో కేలా లపక్ కర్ ఖాతా దేక్కర్ అందరి పిల్లలు ఆ యొక్క కోతి ఆ యొక్క అరటిపండుని చటుకుని పట్టుకొని తినటం చూసి తాళీ బజానే లగే చప్పట్లు కొట్టడం మొదలుపెట్టారు. కేలా దే కాకర్ చలా గయా అరటిపండు తిని వెళ్ళిపోయింది. సో ఏక్ రుమాల్ ఉచాలో అంటే ఎగరేయి అని. ఏక్ రుమాల్ యా కోయి చోటా సా కపడా ఉచాల్ కర్ దేఖో ఒక రుమాల్ని అంటే కర్చీఫ్ని లేదంటే ఏదైనా చిన్న క్లాత్ని పైకి ఎగరేసి చూడు. కిస్కా రుమాల్ సబ్సే ఊంచా ఉచల్తా హై ఎవరి యొక్క కర్చీపు అత్యంత ఎత్తుకి ఎగురుతుంది అని చెప్పేసి అడిగారు. రుమాల్ కే సాత్ బినా కుచ్ బాందే ఇసే ఔర్ ఊంచా కేసే ఉచాలా జా సక్తా హై అయితే ఈ యొక్క కర్చీప్లో మరేది కూడా కట్టకుండా ఇంకా ఎత్తుకి ఇప్పుడు మీరు వేసిన ఎత్తు కన్నా ఇంకా ఎత్తుకి అలాగా ఎగరేయగలరు అని చెప్పేసి అడుగుతున్నారు. సో మీరేం చేయాలి, ఫస్ట్ సింపుల్గా మీ దగ్గర ఉన్న కర్చీప్ తీసుకొని పైకి ఎగరేయాలి. అది కొంచెం ఎత్తే ఎగురుతుంది. మరి ఇంకా ఎత్తు ఎగరేయాలంటే ఏం చేయాలి, రుమాల్లో ఏం కట్టకూడదు, ఇంకా ఎత్తు ఎగరాలి. ఫస్ట్ క్లాత్ని యాజ్ ఇట్ ఈస్గా రుమాల్ని పైకి విసిరేస్తారు. పైకి విసిరేస్తే అదేమైపోయింది, కొంచెం ఎత్తు ఎగిరింది అనుకోండి. తర్వాత ఇంకా ఎత్తు ఎగరాలంటే మీరు ఏం చేయాలి, మీ మమ్మీని డాడీని అడగండి ఏం చేయాలో. ఓకే, కామెంట్స్లో పెట్టండి అది ఎత్తుకి ఎగిరిందా లేదా, నేను దానికి రిప్లై ఇస్తాను. ఓకే, సో నెక్స్ట్ ఏంటి, సమజ్దారి. సమజ్ అంటే ఏంటి, సమజ్ అంటే బుద్ధి అనమాట, తెలివి. సమజ్దారి అంటే తెలివి కలిగిన అనమాట. సమజ్ అంటే అలాగా. సో రంగై శబ్ద్ రంగ్ సే బనా హై. రంగై అనే శబ్ద్ దేంతో తయారైందంట, రంగ్ సే. చూసారా, ఇక్కడ రంగ్ నుంచి రంగై రాశారు. ఇసీ తరహ ఇదే విధంగా ఔర్ శబ్ద్ బనావో, ఇంకా శబ్ద అంటే వర్డ్స్ తయారు చేయండి. సాఫ్ నుంచి ఏం రాయొచ్చు మనం, సఫాయి అని రాయొచ్చు. ఓకే, సఫాయి. ఇంకా చడ్ నుంచి ఏం రాయొచ్చు, చడాయి. చడాయి అంటే హైట్ అనమాట, ఇలాగా అప్ వెళ్తాం కదా ఇది. సఫాయి అంటే క్లీనింగ్. బున్సులకే బునాయి. సో ఇవన్నమాట వీటి యొక్క అర్థాలు. బునాయి అంటే ఏంటంటే కుట్టడం అనమాట. నెక్స్ట్
क्या समझो सॉरी क्या समझे ఏం అర్థం చేసుకున్నావు जिन शब्दों के नीचे रेखा खींची है ये शब्द एक वर्ड्स కింద లైన్ గీయబడి ఉందో उनका मतलब बताओ దాని యొక్క అర్థం చెప్పు मुझे बैंगनी रंग कतई अच्छा नहीं लगता है तो కథయి అంటే నాకు పర్పుల్ కలర్ అస్సలు అంటే ఇక్కడ ఏం రాయొచ్చు बिल्कुल सो कतई का अर्थ क्या होता है बिल्कुल नेक्स्ट अवंती ने सेठ का मंसूबा सो मंसूबा भांप लिया तो इकड़े ఉంది అండర్లైన్ మన్సూబా కింది మన్సూబా అంటే ఏంటి ఇరాదా ఇరాదా అంటే ఏంటి ఇంటెన్షన్ అన్నమాట ఉద్దేశం నెక్స్ట్ मैं तुम्हारा हुनर देखना चाहता हूँ हुनर అంటే ఏంటి స్కిల్ దీని అర్థం ఏంటి గుణ లేదంటే యోగ్యత या टैलेंट సో ఇక్కడ ఏంటి నెక్స్ట్ ఏం వచ్చింది సేట్ బులంద్ ఆవాజ్ మే బోలా అంటే బులంద్ ఆవాజ్ అంటే ఏంటి ఆవాజ్ అంటే ధ్వని ధ్వని లేదా బోల్ మాట్లాడటం అన్నమాట सेठ को ईर्ष्या होने लगी सो सेठ को ईर्ष्या होने लगी मतलब जलन होने लगी मंट कड़प मंट अनమాట रंग के बारे में मेरी कोई खास पसंद तो है नहीं నాకు రంగు విషయంలో ఏమీ ప్రత్యేకమైనది ఖాస్ అంటే ప్రత్యేకమైన అంటే విశేష అన్నమాట విశేష విశేష్ పసంతో హై నహీ అని చెప్పేసి రాయొచ్చు కేసా లగా ఆఫంతి ఆఫంతి మీకు ఎలా అనిపించాడు ఆఫంతి అక్కడ మీరు ఆ స్టోరీలో చూడొచ్చు చూస్తే మీకు తెలుస్తుంది ఆఫంతికే బారేమే కుచ్ వాక్యలికో ఆఫంతి గురించి కొన్ని మాటలు రాయండి तुम उसके कपड़ों शक्ल सूरत पालतू पशु बुद्धि आदि के बारे में बता सकती हो शक्ल అంటే शक्ल सूरत అంటే शक्ल सूरत అంటే రూపురేఖలు పాల్తూ పశు అతని యొక్క పెంపుడు జంతువు అతని యొక్క బుద్ధి మరియు ఇతర విషయాల గురించి మీరు చెప్పవచ్చు ఎలాగంటే సో ఇలాగా రాయొచ్చు అనమాట ఏంటి ఆఫంతి ఏక్ ఢీలా అచ్కన్ పెహన్తా సో ఆఫంతి ఒక లూజ్ అనమాట వదులైన అచ్కన్ అంటే ఓవర్ కోట్ అనమాట పైన ధరించే వస్త్రం పెహన్తాత ధరించేవాడు और మరియు उसके पास అతని దగ్గర ఏక్ ఫాల్తూ గదత ఒక పెంపుడు గద మీన్స్ డాంకీ అనమాట గాడిద ఉండింది షకల్ సూరత్ సే రూపురేఖలు చూస్తే రూపురేఖలతో వహ జ్యాదా ఖూబ్సూరత్ నహీ తా అతను అంత అందగాడేమీ కాదు లేకిన్ కానీ బుద్ధిమాన్ బహుత్ చాలా తెలివిగలవాడు అని చెప్పేసి ఇలాగా రాయొచ్చు జోడే డుండో అంటే జతని కనిపెట్టు దిన్ దీన్ మేళా మైలా చూడండి ఇక్కడ దిన్ అంటేనేమో డే దీన్ అంటేనేమో మీక్ హంబుల్ అనమాట సో ఇక్కడ చూడండి చోటీకి మాత్రం పెడితేనేమో దిన్ అయిపోయింది బడీకి మాత్రం పెడితేనేమో ఏమైపోయింది దీన్ అయిపోయింది సో ఒక్క మాత్రని మనం రాంగ్ రాస్తే దాని మీనింగ్ ఎంటైర్లీ చేంజ్ అయిపోతుంది అనమాట సో ఇక్కడ మేళా ఉంది మేళా మీన్స్ ఫెయిర్ మైలా మీన్స్ డర్ట్ అనమాట సో ఇక్కడ చూడండి రెండు పెట్టారు
అప్పుడు మైలా అయిపోయింది. మైలా మీన్స్ డర్టీ అనమాట, డర్ట్ అనమాట. సో ऊपर दिए गए शब्दों के जोड़ों में केवल एक मात्रा बदली गई है. చూడండి, ऊपर ఇవ్వబడిన జంట పదాల్లో కేవలం ఒక్క మాత్ర మాత్రమే మార్చబడింది. किसी भी मात्रा को బదల్నే సే అర్థ भी బదల్ जाता है. దేని యొక్క మాత్రను మార్చేస్తే అర్థం కూడా మారిపోతుంది. ऐसे और जोड़े बनाओ. ఇలాంటి మరికొన్ని జంట పదాలని తయారు చేయండి. దేఖేं, చూడండి. కౌన్ సబ్సే జ్యాదా జోడే ఢూంఢ్ పాతా హై. ఎవరు ఎక్కువ జంట పదాలని వెతకగలుగుతారు. ఓకే, సో ఇక్కడ నేను కొన్ని ఇచ్చాను మీకు. చీర్. చిర్ అంటే చిరంజీవి అనమాట. చిరంజీవి అంటే చిరాయువు అంటే దీర్ఘాయువు అని. చీర్ అంటే ఏంటి? కపడా అనమాట, క్లాత్. ఆది మీన్స్ ఎట్సెట్రా, మొదలుకొన్నవి. ఏంటి? సపోజ్ యాపిల్, బనానా, ఓకే, ఆరెంజ్, ఆది ఎట్సెట్రా. ఇది ఆది అంటే ఏంటి? హ్యాబిచ్యుయేట్ అనమాట. అంటే దానికి అలవాటు పడిపోయాడు. ఓకే, ఉస్కా ఆదత్ హో గయా ఉస్కా, తో ఓ ఆది బన్ గయా. అంటే అతనికి దానికి అలవాటు పడిపోయాడు అనమాట, అలవాటు పడిపోయాడు. సో ఓర్ అంటే ఇస్కి తరఫ్, అటువైపు లేదా ఇటువైపు. ఇస్కి ఓర్, ఉస్కి ఓర్, ఇస్కి తరఫ్, ఉస్కి తరఫ్, ఉస్ తరఫ్, ఇస్ తరఫ్, అట్లా అనమాట. ఓర్ అంటే ఒకవైపుకి. ఔర్ అంటే మరియు. సేర్ అంటే ఇది వెయిట్ అనమాట. సపోజ్ 1 kg అరౌండ్. ఇప్పుడు సైర్ అంటే ఇది వాక్ అనమాట, వాకింగ్ అంటారు కదా, అది. పేర్, పైర్. సో ఇలాగా మీరు ఇంకా తయారు చేయండి. ఓకేనా? ఇంకా ఇక్కడ తయారు చేయండి. ఓకే, సో కుచ్ కళాకారి ఏంటి చూద్దాం. కళాకారి ఏంటో. కబ్ ఆऊं वाले किस्से को చిత్రకథ కే రూప్ మే లిఖో. ఈ యొక్క స్టోరీని, కబ్ ఆऊं అనే స్టోరీని ఏదైతే ఉందో దాన్ని చిత్రకథ రూపంలో రాయాలన్నమాట. ఎలాగ రాస్తారు అంటే మీరు డ్రాయింగ్స్ వేసి, ఓకే, మీరు చెప్పాలన్నమాట. సో క్యా హై ఫాల్తూ అంటే ఏంటి? వేస్ట్ అనమాట. ఫాల్తూ మీన్స్ వేస్ట్. సో బేకార్ అనమాట, అంటే ఉపయోగం లేనిది, నిరుపయోగం. ఏంటి ఇక్కడ? కభీ అప్పుడప్పుడు హమ్ అప్ని బాత్ కర్తే హుయే, మన మాటలు మాట్లాడుతున్నప్పుడు ఐసే శబ్ద్ భీ బోలే దేతే హై, ఇలాంటి మాటలు కూడా అంటూ ఉంటాము. జిన్కి కోయి జరూరత్ నహీ హోతీ, వాటికి ఏమాత్రము ఆ యొక్క పదాల అవసరమే ఉండదు. అలాంటి పదాలు కూడా మనం అంటూ ఉంటాం. అంటే అవసరం లేని పదాలు కూడా మనం మన మాటల్లో మాట్లాడుతూ ఉంటాం. ఇదే విధంగా ఇన్ వాక్యోమే, ఈ సెంటెన్సెస్లో కుచ్ శబ్ద్ ఫాల్తూ హై, కొన్ని యూజ్లెస్ హై, వేస్ట్ అనమాట, ఊరికనే అనవసరంగా ఇవ్వబడ్డాయి అన్నమాట. ఉన్హే, వాటిని ఢూంఢ్ కర్, వెతికి, అలగ్ కరో, సపరేట్ చేయండి. ఏంటో చూద్దాం ఇప్పుడు. ఇక్కడ ఫస్ట్ ఏముంది? బాజార్ సే హరా ధనియా పత్తి బి లే ఆనా. సో బాజార్ అంటే మార్కెట్ నుండి హరా ధనియా పత్తి బి లే ఆనా. హరా ధనియా పత్తి, పచ్చని కొత్తిమీర ఆకులు తీసుకునిరా. కొత్తిమీర ఆకులు పచ్చగానే ఉంటాయి కదా. సో మరి ఇంకా హరా అని చెప్పాల్సిన అవసరం లేదు. బజార్ నుండి ధనియా పత్తి బి లే ఆనా అని చెప్పేస్తే సరిపోతుంది. ఇది హరా ఇక్కడ అవసరం లేదు కాబట్టి హరా అనేది మనం సపరేట్ చేయాలి. ఇంకేంటి? ఏక్ పీలా, ఒక పీలా అంటే ఎల్లో, పకా అంటే పండిన, పపీతా కాట్లో, ఒక
పీలా. పీలా పపీతా అంటే ఒక పీలా అంటే పసుపు కదా. ఎల్లో కలర్ పపాయాని కట్ చేయండి. ఎల్లో కలర్ పపాయ ఎప్పుడు ఎల్లో కలర్ అవుతుంది? జబ్ ఓ పక్ జాతా హై. అది ఎప్పుడైతే పండుతుందో అప్పుడు ఏమవుతుంది? అది ఎల్లోగా ఉంటుంది. మరి ఇక్కడ ఒక ఎల్లో పండిన పపీతా తీసుకుని కట్ చేయండి అని అంటే దాని అర్థం ఏంటి? దానికి ఎందుకు ఇక్కడ ఎల్లో అని చెప్పక్కర్లేదు, ఏక్ పకా అని చెప్పవచ్చు. ఒక పండిన పపీతా కట్ చేయి, లేదా ఒక పీలా పపీతా, ఒక ఎల్లో కలర్ పపీతాని కట్ చేయండి అని చెప్పవచ్చు. అది చెప్పినా లేదా ఇది చెప్పినా ఏదో ఒకటి చెప్పవచ్చు. రెండు చెప్పాల్సిన అవసరం ఇక్కడ లేదు. ఈ రెండు వర్డ్స్ చెప్పాల్సిన అవసరం లేదు. ఏదన్నా ఒకటి చెప్తే సరిపోతుంది. సపోజ్ ఇలా చెప్పవచ్చు. నెక్స్ట్, సో పీలా అనేది ఇక్కడ ఫాల్తూ అనమాట. ఫాల్తూ వర్డ్ అంటే అనవసరంగా వాడిన వర్డ్. అరే రస్ మే ఇతని సారీ ठंडी बर्फ क्यों डाल दी? అరే రస్ మే అంటే జ్యూస్లో, ఇతని సారీ ఇంత ఎక్కువ, ठंडी బర్ఫ్ చల్లని మంచు. చల్లని మంచు ఏంటి? చల్లని ఐస్. ఓకే, చల్లని ఐస్. ఐస్ ఎప్పుడైనా చల్లగానే ఉంటుంది కాబట్టి చల్లని అనే మాట ఇక్కడ అక్కర్లేదు. ఇంత ఐస్ క్యూ డాల్ది ఎందుకు వేసేసావు? కాబట్టి ఇక్కడ టండి అనేది అక్కర్లేదన్నమాట. నెక్స్ట్ ఏంటి? జేబా బగీచే సే దో తాజే నీంబూ తోడ్లో. బగీచే సే జేబా బగీచా అంటే గార్డెన్ నుండి 2 తాజే నింబు తోడ్లో, 2 తాజా అయిన నిమ్మకాయలని కట్ చేయి. అప్పుడే మొక్క మీద నుంచి కట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా అవన్నీ ఎలా ఉంటాయి? చాలా తాజాగా ఉంటాయి. మరి వాటిని తాజా నిమ్మకాయలని కొయ్యి అని ఎప్పుడు అనాల్సిన అవసరం ఉందా? లేదుగా. ఎందుకంటే కోసేవి ఎప్పుడు అప్పటికప్పుడు కోసేవి. तोड़ने वाला जो भी चीज़ है, जो भी फल है, वो कैसे रहता है? वो ताज़ा रहता है. అవి ఎలా ఉంటాయి? ఫ్రెష్గా ఉంటాయి. మరి ఫ్రెష్ అని మళ్ళీ చెప్పగలిగిన అవసరం లేదు కాబట్టి ఇక్కడ ఇది మనం తీసేయచ్చు అనమాట, తాజే. ఇంకా లాస్ట్, బేకార్కి ఫాల్తూ బాత్ మత్ కరో. బేకార్ అంటే యూజ్లెస్, కి ఫాల్తూ బాత్, యూజ్లెస్కి యూజ్లెస్ బాత్. అంటే ఇక్కడ యూజ్లెస్ వచ్చింది, ఇక్కడ యూజ్లెస్ వచ్చింది. ఆల్రెడీ చెప్పావు కాబట్టి ఈ ఫాల్తూ అన్నమాట తీసేయచ్చు. బేకార్కి బాత్ అంటే యూజ్లెస్ వర్డ్స్ మత్ కరో, మాట్లాడకు, చేయకు అని చెప్పేసి అనమాట. ఫాల్తూ అని ఇక్కడ రాయొచ్చు, ఫాల్తూ. సో ఇదన్నమాట. దట్స్ ఆల్ మరి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.